టైపోగ్రఫీ గురించి తెలుసుకుందాం. సో, టైపోగ్రఫీ తెలుసుకునే ముందు ఒకసారి టైపోగ్రఫీలో మనకి టైప్ ఫేస్ అండ్ ఫాంట్ అనేది 2 ఉంటాయి. సో, టైపోగ్రఫీ అంటే ఏం లేదు. సో, టైపోగ్రఫీ ఈజ్ అన్ ఆర్ట్ అండ్ టెక్నిక్ టు అరేంజ్ టెక్స్ట్ టు మేక్ కంటెంట్ రీడబుల్, విజిబుల్ అండ్ అప్పీలింగ్ అండ్ ఈజీ టు అండర్‌స్టాండ్. సో, టైపోగ్రఫీ అంటే అదొక టెక్నిక్. సో, ఎలా అరేంజింగ్ ద టెక్స్ట్ టు మేక్ కంటెంట్. సో, ఏమైతే స్క్రీన్‌లో మనం టెక్స్ట్ అయితే పెడుతున్నామో అది రీడబుల్‌గా ఉండాలి. అండ్ విజువల్లీ అప్పీలింగ్ ఉండాలి. అండ్ ఈజీ టు అండర్‌స్టాండ్ అయి ఉండాలి. సో, దాన్ని మనం టైపోగ్రఫీ అంటున్నాం. సో, టైపోగ్రఫీలో మనకి ఇంక్లూడ్ అయ్యేది మనకి టైప్ ఫేస్, ఫాంట్, ఫాంట్ సైజ్ అండ్ ఫాంట్ వెయిట్ అనేది ఇంక్లూడ్ అవుతాయి. సో, ఈ 4 ఫేసెస్ అనేది టైపోగ్రఫీలో ఇంక్లూడ్ అవుతాయి. సో, టైపోగ్రఫీ అంటే టైప్ ఫేస్ ఫ్యామిలీ అంటే సో, మనం టైప్ ఫేస్, ఫాంట్ 2 ఒకటే అనుకుంటాం. కానీ తప్పు. సో, టైప్ ఫేస్ వేరు అండ్ ఫాంట్ వేరు. సో, మనకి టైప్ ఫేస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను పాపిన్స్ తీసుకున్నాను. సో, పాపిన్స్ అనేది టైప్ ఫేస్. టైప్ ఫేస్ లోపల ఫాంట్ వచ్చేసి మనం ఇట్లాగా రెగ్యులర్, లైట్, మీడియం, సెమీ బోల్డ్ అయి పెడతాం కదా! దాన్ని ఫాంట్ అంటారు. ఫాంట్ వేరు, టైప్ ఫేస్ వేరు. సో, టైప్ ఫేస్‌లో మనకి రోబోటో ఉంటది, ఇంటర్ ఉంటది, పాపిన్స్ ఉంటది. అండ్ సాన్స్ సెరిఫ్ ఉంటది. ఓపెన్ సాన్స్ ఉంటది. సో, అట్లాగా. దాన్ని మనం రెగ్యులర్ కింద, లైట్ కింద, మీడియం కింద, సెమీ బోల్డ్ కింద ఇటరేట్ చేసి పెట్టేదాన్ని ఫాంట్ అంటారు. సో, వెరాస్ టైప్ ఫేస్ అంటే ఏ టైప్ ఫేస్ ఈజ్ అన్ ఓవరాల్ డిజైన్ స్టైల్ ఆర్ సిమిలర్ ఆఫ్ క్యారెక్టర్స్ సచ్ యాస్ పాపిన్స్, ఇంటర్ ఆర్ రోబోటో. వీటిని టైప్ ఫేసెస్ అంటారు. సో, మనకి ఫాంట్ దగ్గరికొచ్చేస్తే ఏ ఫాంట్ ఈజ్ ఏ స్పెసిఫిక్ స్టైల్ అండ్ వెయిట్ వితిన్ ఏ టైప్ ఫేస్ ఫ్యామిలీ సచ్ యాస్ పాపిన్స్ బోల్డ్, పాపిన్స్ మీడియం ఆర్ పాపిన్స్ రెగ్యులర్. సో, చెప్పాను కదా ఇందాక. సో, టైప్ ఫేస్ అంటే పాపిన్స్, ఇంటర్ ఆర్ రోబోటో. సో, వీటిని టైప్ ఫేసెస్ అంటారు. సో, దాని కింద వచ్చేసి ఫాంట్ అంటే పాపిన్స్ బోల్డ్ ఆర్ పాపిన్స్ మీడియం ఆర్ పాపిన్స్ రెగ్యులర్. వీటిని ఫాంట్ అంటారు. సో, కిందకొస్తే మనకి టైప్ ఫేసెస్ అనేది మనకి ఇవన్నీ ఫాంట్ టైప్ ఫేసెస్ చెప్పండి. సో, ఇవన్నీ టైప్ ఫేసెస్ అంటారు. ఇంటర్, ఓపెన్ సాన్స్, టైమ్స్ న్యూ రోమన్, పాపిన్స్ అండ్ లాటో, రోబోటో, ఏరియల్ ఇవన్నీ టైప్ ఫేసెస్ అంటారు. సో, టైప్ ఫేస్ is a collection of characters with a consistent visual style used to improve readability and brand identity and user experience in digital products. ఓకేనా? దీన్ని టైప్ ఫేసెస్ అంటారు. సో, టైప్ ఫేసెస్‌కి, ఫాంట్స్‌కి వేరియేషన్ ఏంటంటే టైప్ ఫేసెస్ అనేది ఫాంట్ ఫ్యామిలీ. ఫాంట్ ఫ్యామిలీ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి పాపిన్స్ ఆర్ ఇంటర్ ఆర్ రోబోటో. సో, వీటిని టైప్ ఫేస్ అంటారు. సో, మనకి ఫాంట్ వచ్చేసి మనకి స్పెసిఫిక్‌గా స్టైల్ ఆర్ వెయిట్ ఫర్ ద టైప్ ఫేస్ డిఫైన్ చేసేదాన్ని ఫాంట్ సైజ్ అంటారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ పాపిన్స్ బోల్డ్, పాపిన్స్ రెగ్యులర్, పాపిన్స్ లైట్. సో, ఇట్లా వీటిని టైప్ ఫేస్ అండ్ ఫాంట్ అంటారు. సో, టైప్ ఫేస్ పాపిన్స్‌లో వచ్చేసి ఫాంట్ వచ్చేసి పాపిన్స్ రెగ్యులర్, ఫాంట్ వచ్చేసి పాపిన్స్ మీడియం. సో, ఫాంట్ వచ్చేసి పాపిన్స్ బోల్డ్. ఇట్లాగుంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్క్రీన్ తీసుకున్నాను. సో, ఒక స్క్రీన్ తీసుకున్నప్పుడు నేను ఈ స్క్రీన్ డిజైన్ చేశాను. ఈ స్క్రీన్ లోపల మనకి టైప్ ఫేసెస్ ఏం యూజ్ చేశాను? ఒకసారి చూద్దామా? సో, టైప్ ఫేసెస్ నేను క్లిక్ చేస్తే నేను ఇక్కడ రైట్ సైడ్ కింద టైపోగ్రఫీ ఉంది కదా! సో, ఇక్కడ ఏం యూజ్ చేశాను? పాపిన్స్. పాపిన్స్ అనేది నేను యూజ్ చేసిన టైప్ ఫేస్. ఓకేనా? ఫాంట్ నేను యూజ్ చేశాను. ఇక్కడ నేను 2 ఫాంట్స్ యూజ్ చేశాను. ఏమేం ఫాంట్ యూజ్ చేశాను? రెగ్యులర్ యూజ్ చేశాను అండ్ మీడియం యూజ్ చేశాను. సో, అది ఎలా తెలుసుకోవాలి అంటే దీన్ని డబుల్ క్లిక్ చేసి సో, ఇది క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఫైండ్ పర్ఫెక్ట్ అనేది నేను ఇక్కడ యూజ్ చేసిన రెగ్యులర్ ఫాంట్ అండ్ ప్లాంట్స్‌కొచ్చేసి నేను యూజ్ చేసిన మీడియం ఫాంట్. చూసారు కదా! టైప్ ఫేసెస్ వేరు, ఫాంట్ వేరు. సో, ఇక్కడ నేను యూజ్ చేసిన టైప్ ఫేస్ వచ్చేసి పాపిన్స్. ఫాంట్ వచ్చేసి పాపిన్స్ మీడియం అండ్ రెగ్యులర్ విత్ నేను యూజ్ చేసిన సైజ్. ఎంత యూజ్ చేశాను? 32. సో, ఇక్కడ చూడండి పాపిన్స్ మీడియం 32 ఈస్ ఎ కామన్‌లీ యూజ్డ్ ఫర్ ది సెక్షన్ హెడ్డింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ టైటిల్స్. సో, నేను టైటిల్ కింద యూజ్ చేశాను. ద మీడియం వెయిట్ ప్రొవైడ్స్ బెటర్ యూజబిలిటీ అండ్ హైరార్కీ వితౌట్ అప్పీలింగ్ టూ బోల్డ్. వైల్ ది 32 pixel size ensures readability and draw user attention to key content. అందుకని నేను పాపిన్స్ 32 అండ్ రెగ్యులర్ అండ్ మీడియం యూజ్ చేశాను. ఎందుకు యూజ్ చేశాను? ఫర్ ది హెడ్ ఆఫ్ సెక్షన్ హెడ్డింగ్.
సో అండర్స్టాండింగ్ ద ఈచ్ ప్రాపర్టీ అంటే ఇప్పుడు మనకి టైప్ఫేస్లో ఫాంట్ ఫ్యామిలీ మనకి పాపిన్స్ ఉంది. పాపిన్స్ ఎందుకు? ఇట్ డిఫైన్స్ ది ఓవరాల్ స్టైల్ అండ్ పర్సనాలిటీ ఆఫ్ ది టెక్స్ట్. ఓకేనా? ఫాంట్ వెయిట్ వచ్చేసి మనకి మీడియం పెట్టాను. సో మీడియం అనేది కంట్రోల్స్ ది థిక్నెస్ ఆఫ్ ది క్యారెక్టర్. ఫాంట్ సైజ్ 32 డిటర్మైన్ హౌ లార్జ్ ది టెక్స్ట్ అపియర్స్ ఆన్ ది స్క్రీన్. సో లైన్ హైట్, లైన్ స్పేసింగ్. లైన్ హైట్ వచ్చేసి మనకి కంట్రోల్స్ ది వేరియేషన్ ఆఫ్ స్పేసింగ్ బిట్వీన్ ద లైన్స్ ఆఫ్ టెక్స్ట్. మనకి టెక్స్ట్కి లైన్ హైట్ అనేది మనం ఇక్కడ వేరియబుల్ చేస్తాం. అండ్ లెటర్ స్పేసింగ్ వచ్చేసి కంట్రోల్ ది స్పేసింగ్ బిట్వీన్ ది ఇండివిజువల్ క్యారెక్టర్స్. సో ఇండివిజువల్ క్యారెక్టర్స్కి మనం ఇక్కడ లెటర్ స్పేసింగ్ అనేది డిఫైన్ చేస్తాం. సో లైన్స్ హైట్ అంటే దీనికి దీనికి హైట్ ఎంత ఉంది, లెటర్ స్పేసింగ్ అంటే దీనికి దీనికి ఎంత ఉంది అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ ద ఈచ్ ప్రాపర్టీ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి టైప్ ఫేస్ అండ్ ఫాంట్, ఫాంట్ సైజ్, లైన్ హైట్ అండ్ లెటర్ స్పేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి కిందకు వస్తే మనకి ఇంకోటి రియల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో టైపోగ్రఫీ ఎగ్జాంపుల్ నేను తీసుకుంది పాపిన్స్ మీడియం 32 పిక్సెల్స్లో తీసుకున్నాను. సో దీంట్లో టైప్ ఫేస్ వచ్చేసి మనకి ఏంటి? పాపిన్స్. సో పాపిన్స్ కింద డిఫైన్ ది ఓవరాల్ స్టైల్ ఆఫ్ ది టెక్స్ట్. దీనికి వెయిట్ ఏంది? మీడియం. ఓకేనా? కంట్రోల్స్ ది థిక్నెస్ ఆఫ్ ది క్యారెక్టర్. దీని సైజ్ ఏంది? 32 పిక్సెల్స్. 32 పిక్సెల్స్ అనేది డిటర్మైన్స్ హౌ ద లార్జ్ ద టెక్స్ట్ అపియర్స్. ఓకేనా? ఇది టైపోగ్రఫీ అనాటమీ. సో ఒకసారి చూడండి, టైపోగ్రఫీ అనాటమీ అంటే ఎక్సెండర్ అండ్ క్యాప్ హైట్, ఎక్సైట్ అండ్ డిస్కెండర్ అని ఉంటుంది. సో ఓకేనా? ఇది లైన్ హైట్. సో లైన్ హైట్ యొక్క పాపిన్స్ యొక్క లైన్ హైట్ ఎంత? 40 పిక్సెల్స్. ఓకేనా? ఇది లెటర్ స్పేసింగ్. ఓకేనా? సో లైన్ హైట్ వచ్చేసి 40 పిక్సెల్స్, లెటర్ స్పేసింగ్ వచ్చేసి 0%. అండ్ టెక్స్ట్ కలర్ వచ్చేసి 1111. అండ్ టెక్స్ట్ అలైన్ వచ్చేసి ఎక్కడ ఉంది? మనకి లెఫ్ట్లో ఉంది ఇక్కడ. దీన్ని లెఫ్ట్ అలైన్ అంటారు. సెంటర్లో పెడితే సెంటర్ అలైన్, రైట్ సైడ్ పెడితే రైట్ అలైన్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ మనం చూసినట్టయితే టైపోగ్రఫీ హైరార్కీ ఎగ్జాంపుల్స్ ఉంది. సో ఇక్కడ టైపోగ్రఫీ హైరార్కీ ఎగ్జాంపుల్స్లో మనకి ఎలిమెంట్, ఎగ్జాంపుల్, టైప్ ఫేస్, వెయిట్, సైజ్ అండ్ యూజ్ అని ఉంది. ఓకేనా? ఇక్కడ మనకి ఎలిమెంట్ వచ్చేసి హెచ్ వన్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉంది? బోల్డ్ 700 ఉంది వెయిట్ అండ్ 48 పిక్సెల్స్. అండ్ టైప్ ఫేస్ ఏముంది? పాపిన్స్. ఇక్కడ మెయిన్ పేజ్ హెడ్డింగ్కి ఇక్కడ హెచ్1 అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? హెచ్2 వచ్చేసి సెక్షన్ హెడ్డింగ్. సో ఈ సెక్షన్ హెడ్డింగ్ అనేది ఇక్కడ టైప్ ఫేస్ పాపిన్స్ మీడియం 32 పిక్సెల్స్. అండ్ ఇక్కడ సెక్షన్ టైటిల్స్ కోసం హెచ్2 ఫాంట్ అనేది యూజ్ చేస్తాం. సో హెచ్3 సబ్ హెడ్డింగ్స్. మనకి సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా ఇక్కడ మొబైల్ స్క్రీన్లో కానీ, సో ల్యాప్టాప్ ల్యాండింగ్ పేజెస్లో కానీ, వెబ్సైట్స్లో కానీ సబ్ హెడ్డింగ్స్కి మనం టైప్ ఫేస్ పాపిన్స్ అండ్ మీడియం విత్ 24 పిక్సెల్స్కి సబ్ టైటిల్స్ యూస్ చేస్తాం. బాడీ టెక్స్ట్. బాడీ టెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ 16 పిక్సెల్స్ ఫర్ ది పారాగ్రాఫ్ అండ్ డిస్క్రిప్షన్స్. క్యాప్షన్స్ వచ్చేసి పాపిన్స్ రెగ్యులర్ 12 పిక్సెల్స్. స్మాల్ నోట్స్ అండ్ టైమ్ స్టాంప్స్కి, క్యాప్షన్స్కి ఇక్కడ రెగ్యులర్ అనేది యూస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రియల్ యూఐ ఎగ్జాంపుల్ ఫర్ ది మొబైల్ యాప్ తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొబైల్ యాప్ అనుకోండి. సో మొబైల్ యాప్లో పైన హెడ్డింగ్ ఉంది హలో ముని అని. సో నేను దానికి యూస్ చేసింది పాపిన్స్ బోల్డ్ 28 పిక్సెల్స్. ఓకేనా? పాపిన్స్ అనేది టైప్ ఫేస్, బోల్డ్ అనేది ఫాంట్, 28 పిక్సెల్స్ అనేది సైజ్. ఓకేనా? టుడే టాస్క్ వచ్చేసి పాపిన్స్ మీడియం 32 పిక్సెల్స్. అండ్ కంప్లీట్ పోర్ట్ఫోలియో వచ్చేసి మనం ఇక్కడ కంప్లీట్ పోర్ట్ఫోలియో అనేది ఏంటి? ఇక్కడ చూసినట్టు చూడండి, ఇక్కడ మనకి ఏముంది? హెచ్3 24 పిక్సెల్స్. ఓకేనా? 16 మనం 16 ఇచ్చాము ఇక్కడ, ఎందుకంటే మొబైల్ యాప్ కాబట్టి. సో రివ్యూ కేస్ స్టడీ ఇక్కడ 16 పిక్సెల్స్. ఓకేనా? ఇక్కడ కింద చూడండి, ఇక్కడ క్యాప్షన్కి ఏమి ఇచ్చాము? అప్డేటెడ్ 5 minutes ago పాపిన్స్ రెగ్యులర్ 12 పిక్సెల్స్ ఇచ్చాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థింక్ ఆఫ్ టైపోగ్రఫీ లైక్ ఎ కార్. సో ఒక టైపోగ్రఫీ కార్ లాగా థింక్ చేద్దాం. ఓకేనా? కార్ అనేది టైప్ ఫేస్, అది ఏంటి? స్టైల్ ఆర్ ఫ్యామిలీ. ఓకేనా? ఇంజన్ పవర్ అనేది వెయిట్ అంటే థిక్నెస్ ప్లస్ కార్ సైజ్ ఎంత? హైట్ ఆఫ్ ది టెక్స్ట్. హైట్ అండ్ విడ్త్ ఉంటుంది కదా, హైట్ ఆఫ్ ది టెక్స్ట్. స్మూత్ రైట్ అనేది గుడ్ రీడబిలిటీ. దీన్ని ఇది మనం గుర్తుంచుకోవాలన్న థింక్ ఆఫ్ ది టైపోగ్రఫీ లైక్ ఏ కార్ అంటారు. ఓకేనా? సో దీనికి క్విక్ సమ్మరీ వచ్చేసి టైపోగ్రఫీ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ అన్ అరేంజింగ్ టెక్స్ట్
by using different typefaces, sizes, weight, spacings, and alignment to create clear hierarchy, improve readability, and enhance user experience. ఓకేనా? ఇంకొకటి వచ్చేస్తే ఇక్కడ మనకి ఫాంట్ వెయిట్ అని ఉంటుంది. ఓకేనా? ఈ ఫాంట్ వెయిట్ అనేది పాపిన్స్ అనేది టైప్ఫేస్, మీడియం ఫాంట్. ఓకేనా? సో హియర్ ద ఫాంట్ వెయిట్ రిఫర్స్ టు ది థిక్నెస్ ఆర్ బోల్డ్నెస్ ఆఫ్ ఎ టెక్స్ట్. ఓకేనా? ఫాంట్ వెయిట్ రిఫర్స్ అంటే ఏది రిఫర్ చేస్తుంది? థిక్నెస్ ఆర్ బోల్డ్నెస్ ఆఫ్ ఎ టెక్స్ట్కి మనం ఫాంట్ వెయిట్ అనేది రిఫర్ చేస్తుంది. సో థింక్ ఆఫ్ ఇట్ లైక్ డ్రాయింగ్ ఏ లైన్ వితౌట్ డిఫరెంట్ పెన్స్. ఓకేనా? ఇక్కడ వెల్కమ్ బ్యాక్ ఉంది. సో వెల్కమ్ బ్యాక్కి నేను ఇచ్చింది పాపిన్స్ బోల్డ్ అండ్ 700 ఇచ్చాను. ఓకేనా? ఇక్కడ టుడే టాస్క్ పాపిన్స్ మీడియం 500. సో కంప్లీట్ అట్లాగా. ఇక్కడ ఈజీ మెమరీ ట్రిక్. ఈజీ మెమరీ ట్రిక్ అంటే నేను ఇందాక చెప్పాను కదా. సో ఫాంట్ ఫ్యామిలీ కార్ మోడల్. కార్ మోడల్ ఏంటి? లైక్ ఇనోవా, టొయోటా, హుండాయ్ ఉంటాయి కదా. అట్లాగా కార్ మోడల్ అనేది పాపిన్స్, ఇంటర్, రోబోటో, టైపోగ్రఫీ అట్లా టైపోగ్రఫీలో మోడల్స్ కానీ. ఓకేనా? ఫాంట్ వెయిట్, ఇంజిన్ పవర్. ఇంజిన్ పవర్ అనేది మనకి స్మాల్, రెగ్యులర్ అండ్ మనకి 350 సీసీ అండ్ 150 సీసీ అట్లా ఉంటుంది కదా. ఇక్కడ మనకి ఫాంట్ వెయిట్ అనేది లైట్, రెగ్యులర్, బోల్డ్ అని ఉంటుంది. అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి కార్ సైజ్. కార్ సైజ్ ఎంత, కార్ విడ్త్ ఎంత, కార్ హైట్ ఎంత అట్లాగా మనకి 12 పిక్సెల్స్, 16 పిక్సెల్స్, 32 పిక్సెల్స్ ఉంటుంది. సో ఇక్కడ పాపిన్స్ మీడియం 32. పాపిన్స్ అనేది టైఫేస్ ఫాంట్ ఫ్యామిలీ అండ్ మీడియం ఫాంట్ వెయిట్ 32 పిక్సెల్స్ ఫాంట్ సైజ్. ఓకేనా? ఫాంట్ వెయిట్ వచ్చేసి మనకి రెగ్యులర్ అనేది ఇక్కడ చూడండి. నేను ఓపెన్ సాన్స్ తీసుకున్నాను. సో ఓపెన్ సాన్స్లో మనకి ఇక్కడ మనకి లైట్, రెగ్యులర్, సెమీ బోల్డ్, బోల్డ్, ఎక్స్ట్రా బోల్డ్ ఉంది. దీన్ని ఫాంట్ వెయిట్ అంటారు. ఓకేనా? ఇక్కడ థిన్, రెగ్యులర్, మీడియం, సెమీ బోల్డ్, బోల్డ్ అండ్ ఎక్స్ట్రా బోల్డ్ ఇది ఫాంట్ వెయిట్స్ అంటారు. అండ్ ఇక్కడ ఫాంట్ టైప్స్ ఉంటాయి. సో 5 మేజర్ టైప్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ ద 5 మేజర్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్? సెరిఫ్, సాన్స్ సెరిఫ్, స్క్రిప్ట్, డిస్ప్లే అండ్ మోనోస్పేస్డ్. సో సెరిఫ్ అంటే ఇక్కడ ఏ సెరిఫ్ ఫాంట్ టైప్ ఆఫ్ ఏ ఈజ్ అ టైప్ ఫేస్ దట్ హ్యాస్ స్మాల్ డెకరేటివ్ స్ట్రోక్స్ ఆర్ ఎక్స్టర్నల్ అట్ ది ఎండ్స్ ఆఫ్ లెటర్స్. ఓకేనా? సెరిఫ్. సో సెరిఫ్ అనేది ఇక్కడ మనకి ఎక్కడ ఏముంటుంది? టైప్ ఫేస్ మనం ఉపయోగిస్తే డెకరేటివ్ స్ట్రోక్స్ ఉంటాయి. సో డెకరేటివ్ స్ట్రోక్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ లెటర్స్. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ లెటర్స్లో కొంచెం డెకరేషనల్గా ఉంటాయి. అది సెరిఫ్ ఫాంట్స్. సో ఇక్కడ చూడండి. అండ్ సెరిఫ్ ఫాంట్స్ ఎక్కడెక్కడ యూస్ చేస్తారంటే మనకి బుక్స్ లోపల, లేకపోతే న్యూస్ పేపర్, మ్యాగజైన్స్లో అండ్ అకాడమిక్ డాక్యుమెంట్స్లో, లగ్జరీ బ్రాండ్ వెబ్సైట్స్లో. సో వీటి దగ్గర మనకి సాన్స్ సెరిఫ్ ఫాంట్ అనేది యూస్ చేస్తారు. సో యూజ్ సెరిఫ్ ఫాంట్ ఎలిగెంట్ అండ్ ప్రొఫెషనల్ అపియరెన్సెస్, ట్రెడిషనల్ అండ్ ట్రూత్ వర్తీ ఫీల్ అండ్ కంఫర్టబుల్ ఫర్ రీడింగ్ లాంగ్ పారాగ్రాఫ్, క్రియేట్ ఏ ప్రీమియం అండ్ క్లాసిక్ లుక్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను లైఫ్ సమ్ అనేది ఒక మొబైల్ యాప్ తీసుకున్నాను. సో మొబైల్ యాప్లో వీళ్ళు యూజ్ చేసింది ఫాంట్ వచ్చేసి ఇక్కడ చూడండి, సెరిఫ్ ఫాంట్. సో ఎందుకు సెరిఫ్ ఫాంట్ యూస్ చేశారు? పైన మనం చెప్పినట్టు ఇక్కడ చూడండి. సెరిఫ్ ఫాంట్ ఈజ్ అ టైప్ ఆఫ్ దట్ హ్యాస్ స్మాల్ డెకరేటివ్ స్ట్రోక్స్ అండ్ ఎక్స్టెన్షన్ అట్ ది ఎండ్. సో స్మాల్ డెకరేటివ్ స్ట్రోక్స్ అనేది ఇక్కడ చూడండి ఎండ్లో ఎలా ఉంది. ఇక్కడ ఎం కాడ అండ్ ఇక్కడ ఎండింగ్ లోపల అండ్ ఇక్కడ. సో ఇక్కడ మనకి సమ్ డెకరేటివ్ విజన్ ఉంది. సో డెకరేటివ్ అండ్ ప్యూర్లీ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఫాంట్ ఏం రాశారు అనేది మనకి ఇక్కడ అండర్స్టాండ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి సెరిఫ్ ఫాంట్, ఇక్కడ కూడా సెరిఫ్ ఫాంట్ యూస్ చేశారు. ఓకేనా? సో దానికి మనం సెరిఫ్ ఫాంట్ అని యూస్ చేస్తాం. సో ఇక్కడ మోనోస్పేస్ ఉంది. సో మేము మోనోస్పేస్డ్ ఫాంట్ వచ్చేసి మోనోస్పేస్డ్ ఫాంట్ ఈస్ అ టైప్ ఫేస్ which in which every character occupies the same horizontal width. It is commonly used in coding environment, dashboard, tables, and numerical data displays because it provides consistency, alignment, and improves the readability and structured information. సో మోనోస్పేస్డ్ ఫాంట్ అనేది మనకి ఎక్కడ యూస్ చేస్తారంటే మనకి హారిజాంటల్ విడ్త్ అనేది కరెక్ట్గా ఉంది. సో కోడింగ్ ఎన్విరాన్మెంట్లో కానీ, డాష్ బోర్డ్స్లో కానీ, టేబుల్స్లో కానీ అండ్ న్యూమరికల్ డేటా కానీ it displays it provides a consistent alignment and improves the readability of structured information కి మోనోస్పేస్ ఫాంట్ అనేది యూస్ చేస్తాం. సో మోనోస్పేస్డ్ ఫాంట్ ఈజ్ అ టైప్ ఫేస్ వేర్ ఎవ్రీ క్యారెక్టర్ టేక్స్ బై ది సేమ్ అమౌంట్ ఆఫ్ హారిజాంటల్ స్పేస్. సో సేమ్ అమౌంట్ ఆఫ్ హారిజాంటల్ స్పేస్ అనేది కరెక్ట్గా తీసుకుంటుంది కాబట్టి మోనోస్పేస్డ్ ఫాంట్ని మనం ఎక్కడ యూస్ చేస్తాం?
డాష్‌బోర్డ్‌లో, టేబుల్స్‌లో అండ్ న్యూమరికల్ డేటాలో యూజ్ చేస్తాం. సో, ఇక్కడ చూడండి. వెదర్ ఇట్స్ ఎ లెటర్, నంబర్ ఆర్ సింబల్ ఈచ్ క్యారెక్టర్ ఆక్యుపైస్ ఈక్వల్ విడ్త్. అది ఏదైనా గానివ్వండి. నంబర్ గాని, లెటర్ గాని, ఆ సింబల్ గాని ఈచ్ క్యారెక్టర్ ఆక్యుపైస్ ది ఈక్వల్ విడ్త్ అనేది ఇక్కడ చూడండి. ఈక్వల్ విడ్త్ అనేది ఆక్యుపై చేస్తుంది చూడండి. డబ్ల్యూడబ్ల్యూ అండ్ ఐఐఐ. ఇక్కడ సాన్స్ సెరిఫ్ ఉంది. సాన్స్ సెరిఫ్ తీసుకున్నాను. సో, సాన్స్ సెరిఫ్‌లో నంబర్స్ మే నాట్ బి అలైన్డ్ పర్ఫెక్ట్‌లీ. ఓకేనా? నంబర్ కొంచెం అలైన్ కాలేదు చూడండి. అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కొంచెం లిటిల్ బిట్. ఇక్కడ మోనోస్పేస్ చూడండి. ఆల్ డిజిట్స్ టేక్ ఈక్వల్ స్పేసెస్ క్రియేటింగ్ ది నీట్ అలైన్‌మెంట్. ఇక్కడ చూడండి. కరెక్ట్‌గా నీట్‌గా అలైన్ అయ్యున్నాయి. మనకి హారిజాంటల్, వర్టికల్ గాని. ఓకేనా? ఇక్కడ కామన్ మోనోస్పేస్ ఫాంట్ వచ్చేసి ఇక్కడ మనం యూజ్ చేసేది కొరియర్ నువ్ అండ్ కన్సోల్స్, రోబోటో మోనో అండ్ జెట్ బ్రెయిన్స్ మోనో అండ్ సోర్స్ కోడ్ ప్రో. సో, ఇవి మనం తెలుసుకోవాల్సిన టైపోగ్రఫీలో టైప్‌ఫేస్ అండ్ ఫాంట్. ఓకేనా? మనం ఇప్పుడు టైపోగ్రఫీలో ఏం తెలుసుకున్నాం? టైప్‌ఫేస్ అంటే ఏంటి? ఫాంట్ అంటే ఏంటి? ఏం డిస్‌ప్లే చేయాలి? ఎక్కడ డిస్‌ప్లే చేయాలి? అండ్ సెరిఫ్ ఫాంట్ అంటే ఏంటి? సాన్స్ సెరిఫ్ అంటే ఏంటి? అండ్ మోనోస్పేసర్ అంటే ఏంటి? అన్నీ తెలుసుకున్నాం కదా! ఫాంట్ వెయిట్, ఫాంట్ స్టైల్ అండ్ ఫాంట్ థిక్‌నెస్ అన్నీ తెలుసుకున్నాము. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ. బాయ్. Fly away with me. Come and fly away with me. Come and fly away.